మనము ఆరాధించే దేవుని యొక్క లక్షణాలను తెలుసుకుంటూ ఆయనను ఆరాధన చేద్దాం. 84వ కీర్తన 1 నుండి 5 వచనాల వరకు ఉన్న విషయాలను ధ్యానం చేద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! ఆయన మందిరావరణము, ఆయన నివసించు స్థలము రమ్యమైనది. ఆ రమ్యమైన స్థలము చూడడానికి ఈ దైవజనుడు ఎంతో ఆతురపడుతున్నాడు, చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనము ఏదైనా ఓ స్థలానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఓ ఫంక్షన్కి వెళ్ళాలి, ఓ పెళ్ళికి వెళ్ళాలి, ఒక ఊరు వెళ్ళాలి, ఆ సమయం కొరకు ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. కారణం ఏంటి? అక్కడ ఉన్న స్థితిగతులను బట్టి. అక్కడ ఇలా ఉంటుందంట, అక్కడ ఇలా ఉంటుందంట, ఇన్ని ఉంటాయంట, ఇంత విధంగా ఉంటుందంట అన్న విషయాలు మనకు అర్థమైనప్పుడు మన కళ్ళతో చూసే వరకు కూడా మనం ఎంతో ఆతురపడుతూ ఉంటాం. ఈ దైవజనుడు అంటున్నాడు, యెహోవా, నీవు నివసించు స్థలం ఎంత రమ్యమైనది, నీ మందిరావరణమునకు రావాలనని నా హృదయం ఎంతో ఉరుకులూగుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేస్తుందంట. ఎంత ఎగ్జైట్ అవుతున్నాడు ఈయన, ఎంత ఆసక్తి చూపిస్తున్నాడు ఆయన మందిరానికి రావడానికి. మన పరిస్థితి ఏంటో, ఆయన మందిరమునకు రావాలనన్న ఆశ, ఆయన ఎంతగా ఉబలాట పడుతూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడో, ఎంతగా ఆరాట పడుతున్నాడో మన జీవితంలో ప్రశ్నార్థకమే. ఎందుకు అంటే, మనము సేవిస్తున్న దేవుడు గొప్పోడని తెలుసు, అందుకే ఆయన్ని ఆరాధిస్తాం. మనము సేవిస్తున్న దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడండి, ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి తెలుసు మనకు. ఎప్పుడు మనకు బాధ వచ్చినప్పుడే గుర్తొస్తాడు దేవుడు. బాధ వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఈయన ఏదో అవసరాలు తీర్చేవాడు మాత్రమే కాదు, ఈయనతో సహవాసము చేసిన యెడల నరకము నుండి తప్పించబడతాం మనం. ఆయనతో సహవాసం చేసిన యెడల పాపం నుండి మనము తప్పించబడతాం, నరక యాతన నుండి తప్పించబడతాం. కనుక ఆయన మందిరమునకు ఆయనను నిర్లక్ష్యము చేసే వైఖరి మనలో ఉండడానికి వీల్లేదు. 3వ వచనం అంటున్నారు, ఏమంటున్నారండి ఇక్కడ? నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసం దొరుకుతుందంట, వాన కోవెలకు గూడు కట్టుకుని పిల్లలు పెట్టడానికి అవకాశం ఉందంట. ఆయన మొదటిగా మాట్లాడుతూ సైన్యములకు అధిపతియగు యెహోవా అని సెలవు. సైన్యములకు అధిపతి ఆయన. ఏమండి, చిన్న ఎంఆర్ఓ తెలిస్తేనే మనం ఎంతో ఉబలాట పడుతుంటాం, నాకు ఎంఆర్ఓ తెలుసని. మనము ప్రపంచానికి అధికారి అయిన సైన్యములకు అధిపతియగు యెహోవా అనే దేవుడు మనకు తెలుసు. ఇంకా మనం ఎంత గొప్పగా ఉండాలి, ఇంకెంత ధైర్యంగా ఉండాలి. సరే, ఇప్పుడు నా వాక్యం ధరికి మాట్లాడతాను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు అని మాట్లాడుతూ 3వ వచనానికి వచ్చిన తరువాత ఇలా మాట్లాడుతున్నారు, ఏమని? నీ బలిపీఠము యొద్ద పిచ్చుకలకు నివాసం ఉంది, వాన కోవెలు గూడు పెట్టుకుని పిల్లలు పెట్టడానికి అవకాశం ఇచ్చావు ప్రభువా. పిచ్చుక ఎంత ఉంటుంది? దేవుని దృష్టిలో 25 గ్రాములు ఉన్న పిచ్చుక ఎంత విలువగా రాదు. పరిశుద్ధ గ్రంథంలో పిచ్చుక పేరు రాయబడిందండి. పిచ్చుక పేరు రాయబడిందండి. ఒకవేళ మార్గం గుండా అలా వెళుతూ ఉంటే పిచ్చుకుంది అని చెప్పేసి పక్కన నుంచి వెళ్తారా? అసలు విలువే లేని జీవితాలు, వాల్యూ అనేది ఉండని జీవితం.
సంగమా స్నేహితులారా, నీవు అనుకుంటూ ఉన్నావేమో, నేను ఏ పార్టీ వాడను, నేను ఏ పార్టీ దానను, నేనేం చేయగలను, నా బ్రతుకు ఏ పాటిది, నేను చిన్నవాడిని, నేను పేదవాడిని, నేను ఏమీ చేయలేని నిస్సహాయుణ్ణి అని నీవు బాధపడుతూ ఉన్నావు. పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుడు వాక్యం. పిచ్చుకనే ఆయన చూశాడండి. ఆకాశ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు కాదా అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మాట్లాడాడు కదా ఆయన. ఎందుకో దిగులు చెందుతూ ఉంటాం మనం, దిగులు చెందుతూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, దిగులు చెందకండి. నేను ఏమీ చేయలేని చేతకాని వాడను, ఏమీ చేయలేని నిస్సహాయురాలను అని మీరు బాధపడకండి, భయపడకండి. ఆయన పిచ్చుకనే దృష్టించిన వాడు పిచ్చుక కన్నా శ్రేష్ఠులైన నిన్ను సృష్టించలేడా ఆయన? ఆలోచన చేయండి. మరి దేవుని దృష్టిలో ఉన్న ఆలోచన ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి అసలు? ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నారు? ఇంకో మాట చదివితే మనకు అర్థమవుతుందండి. రండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుండి 29 వరకు ఒకసారి చదువుదాం. దేవుడికి మనమంటే ఎంత ఇష్టం, మనమంటే ఎంత ప్రేమ. జ్ఞానుల జ్ఞానాన్ని తగ్గించడానికంట జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నాడంట ఆయన. ఇంకొకసారి అనిపిస్తుంటది మనకు, నేను ఏ పాటి వాడిని అసలు, నేను ఎక్కడుండవలసిన వాడిని ఎక్కడున్నాను, ఏమైపోవలసిన వాడను నేను ఈ స్థితిలో ఉండడం ఏంటి? ప్రభువా నిన్ను స్తుతిస్తుంటాం, కన్నీటితో ఆయన పాదాలు తడిపేస్తూ ఉంటాం. అందుకే ఆయన స్తోత్రించమని చెప్పాను. 3 విషయాలు ఇక్కడ అంటున్నారండి. జ్ఞానులు, బలవంతులు, ఎన్నికైన వారు. ఈ 3 మాటలు చెప్పడానికి పైగా ఓ మాట ఉంది. ఏంటి? 27 ఏ శరీరియు, ఏ క్రైస్తవుడు అని లేదు అక్కడ రాయబడం, చూసారా? ఏ శరీరియు అంటే శరీరంతో ఉన్న ఏ మనిషి కూడా దేవుని ముందు నేను అతిశయింపకున్నట్లు, గర్వంతో లేకున్నట్లు ఆయన ఏం చేశాడంట? జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో ఉన్న వెర్రి వారిని ఎన్నుకున్నాడట. జ్ఞానము నిరర్ధకము చేయడానికి జ్ఞానము లేని వారిని ఆయన ఎన్నుకున్నాడు చాలా పర్యాయం. బలహీనులైన వారిని ఎన్నుకున్నాడు చాలా పర్యాయాలు. ఏమీ లేని జ్ఞానహీనులను నీచులుగా, తక్కువ వారిగా పిలువబడే వారిని. దానికి నిదర్శనం ఈ మాట చదవాలి మనం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11-12 వచనాలను చదివితే ఒకసారి. సమూయేలు అనే దైవజనుడు యెషయా ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు, ఏమండి దైవజనుడా సమూయేలు, మా ఇంటికి వచ్చారు, ఏంటి సమస్య, ఏంటి ప్రాబ్లం, ఏంటి పని అంటే, దేవుడు చెప్పాడు నీ కొడుకుల్ని అభిషేకించమని. నీ కొడుకులు ఎంతమంది ఉన్నారు? అందరూ ఇక్కడ ఉన్నారా? లైన్గా తీసుకొచ్చారు. దేవుడు అన్నాడు, వీడు కాదు. జ్ఞానుల జ్ఞానము నిరర్ధకము చేయడానికి, బలవంతుల బలాన్ని నిరర్ధకము చేయడానికి, ఎన్నికైన వారిని, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, యుద్ధ వీరులను, యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారిని పక్కన పెట్టి ఎన్నిక లేని గొర్రెలు మేపుకునే దావీదును పిలిచి అభిషేకించారు. దేవుడి ఆలోచన ఎంత గొప్పది, దేవుని తలంపులు ఎంత ఉన్నతమైనవి. నీవు బలహీనుడవా? దేవునికి నీవే కావాలి. ఎన్నికైన వారు, గొప్పగా పిలువబడిన వారు, గొప్ప చదువులు చదివిన వారు, గొప్పగా ఉన్నవారు ఉన్నారా? వారు ఎన్నికైన వారు కావచ్చు. నీ దేవుని దృష్టిలో నీవు ఎన్నిక చేయబడిన దానవే, చేయబడిన వాడవే. కాబట్టి నీకన్నా విలువైన వారు ఎవరు లేరు. సైన్యములకు అధిపతి యెహోవా,
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు, వాన కోవెలకు పిచ్చుకలకు స్థలముంది, పిచ్చుకలను చూసిన దేవుడు. ఈయన దశలో అనేకుల చేత దూషించబడి ఎన్నిక లేని వారిగా తృణీకరించబడిన వారిగా ఉన్న మనలను ఆయన తీసుకుని వచ్చి ఆయన సముఖములో పెట్టాడు. ఎంత గొప్ప ధన్యులము మనం, ఎంత గొప్ప భాగ్యులము మనం, ఎందరికీ లేని గొప్ప ధన్యత. ఎన్నిక లేని వారిగా ఉన్న మనకు ఎన్నిక చేయబడి ఏర్పరచబడి దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడ్డానికి అవకాశం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బాగుంటుంది. మోకరించండి.